రాబిన్ హుడ్ గా మన ముందుకు రాబోతున్న నితిన్ గారు మాట్లాడతారు. అందరికి శ్రీ ఆంజనేయం అండి. ఇక్కడ వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. రాబిన్ హుడ్ సినిమా ఇస్ కమింగ్ ఆన్ March 28. ఈ సినిమాలో వచ్చిన 3 పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు. ఎందుకంటే ఆ వర్డ్ అయింది కాబట్టి. ఆ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది. అండ్ థ్యాంక్ యూ జీవి బ్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్. సో శ్రీలీల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ అందరినీ ఒక గ్యాప్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత వచ్చినప్పుడు దట్స్ టెలింగ్ దెమ్ ఫస్ట్ మీ మీడియా ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్స్ బిన్ వెరీ వెరీ లాంగ్ సిన్స్ ఐ ఈవెన్ సీన్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే March 28 రాబిన్ హుడ్ సినిమా మీకోసం. ఎలా అయితే మీడియా పరంగా మీరైనా ఆడియన్స్ పరంగా క్యారెక్టర్స్ డైలాగ్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకీ కుడుమల గారి వైపు నుంచి, అలాగే ఎస్పెషలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాకే ఒక క్యారెక్టరైజేషన్ అని నీరా అని మేమిద్దరం కూర్చొని రీల్స్ పంపించుకుంటూ అబ్బా అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట సో ఎన్ క్యాష్ ఆన్ దాట్, అది చేద్దాం ఇది చేద్దామని జెన్యున్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్. చాలా ప్రయత్నించాను. అండ్ మీ అందరికీ 100% నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ నితిన్ గారు, దిస్ ఇస్ ద సెకండ్ టైం అండ్ ఆయన ఐ థింక్ పక్క నుండి హీస్ మేడ్ షూర్ లేదు లీలాకి ఇలాంటివి పడాలి, ఇలాంటి డైలాగ్ పడాలి అని. చాలా మంది అలా చేయరు, బట్ మీరు అలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నారు. అండ్ ఈ సినిమాలో అది అసలు వేరే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. చాలా చాలా బాగుంది జెన్యున్గా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ నాట్ న్యూ. నేను ఆయనతో కూర్చొని ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని ఇన్ని ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ పనిచేసే అవకాశం దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వెన్నెల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్. నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ పరంగా అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్ లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యారలల్ ట్రాక్స్ ఉంటాయో అన్ని చాలా నచ్చాయి. డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు ఫర్ ఆల్ ద మ్యూజిక్, రవి గారు, నవీన్ గారు. సో దేర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ మీ and I'm grateful. పెద్దవాళ్ళు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో భీష్మతో ఆల్రెడీ దాస్కరించిన డైరెక్టర్ గారు వెంకీ కుడుమల గారు. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. ఒక సినిమా సక్సెస్ అవడానికి చాలా మంది కారణం ఉంటారండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, వీళ్ళే కనుక లేకపోతే, అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం, బడ్జెట్లు కాంబినేషన్ నమ్మి కాదు. సో నీకు కథ నచ్చింది మాకు, సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటి వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు. సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పాను. స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని ఆ కాన్ఫిడెన్స్ తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ నాకు లాస్ట్ మినిట్ లో ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అన్నప్పుడు కూడా, చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాను అప్రోచ్ అవ్వగానే తన విని బ్లైండ్ గా ఈ సినిమా చేస్తున్నావు వెంకీ, డెఫినెట్ గా నాకు ఈ సినిమా కథ నచ్చింది అండ్ ఐ లవ్ యువర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా. ఒకటి మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అండి, ఈ సినిమా సక్సెస్ అయితే నా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ పార్ట్ అండి. సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో సినిమా సక్సెస్ కి నా వెనకాల ఉన్న వాళ్ళు, నా టీం డిఓపి శ్రీరామ్ గారు, నా ఎడిటర్ కోటి అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారికి సో మచ్. మీరు అందరూ March 28 చూడండి. ఈ సినిమాలో ఫన్ ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి క్యామియో రోల్ అయినా, స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్.